చిన్నపిల్లడికి ఇంటికి 12 గంటలు మోసుకుని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళినప్పుడు ఏంటిదంటే, నీ 5 రొట్టెలు 2 చేపలు పంపించావు కదా, దానికి యేసయ్య బదులుగా 12 ఇచ్చాడని చెప్పి పంపించాడు. రోజందరికి ఇచ్చి పంపించాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో చాలా మరణం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కూడా హృదయం నుంచి చెప్పండి. హృదయం నుంచి నీ దగ్గర ఏం లేదు, ప్రార్థన ఇవ్వండి. హృదయం నుంచి నీ యొక్క సహవాసం ఇవ్వండి, నీ పరిచయం ఇవ్వండి, నీ యొక్క కన్నీరు ఇవ్వండి. ఇతరుల కోసం ప్రార్థన చేయండి, సంఘం ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి, సంఘ ఆత్మల కోసం ప్రార్థన చేయండి, అనేక మంది నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయండి. నిన్న 250 పంచాయతీ. మళ్ళీ ఇంకొకటి ఏది జరగకుండా మనం సంఘంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేశానికి దేవుడికి ఎంతో ఇష్టం. ఎవరు నిలబడతారో దేవుని కోసం చూస్తున్నారు. ఆమె ఈ వాక్యం విన్న మనందరం కూడా మనం ఎవరి కోసం, దేశం కోసం నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి. ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క దేశము ఎలా క్షేమాభివృద్ధి చెందుతుందండి. కాబట్టి జరుగుతున్న దేవుడికి ఉగ్రత వస్తుందని చెప్పడం గొప్ప కాదు, కానీ దేవుడికి ఉగ్రతను ఆపమని చెప్పడానికి. అంటే దేవుని ఉగ్రత కాదు, దేవుని ఉగ్రతను పేరు పెట్టాం కదా, సాతాను ఉగ్రతను ఆపడానికి దేవుడికి మాత్రమే అధికారం ఉంది. ఆ సాతాను ఉగ్రతను ఆపని ప్రభు దగ్గర మొదలుపెడితే కనుక దేవుడు మన తరపున వచ్చి పనిచేస్తాడు. ఆమె హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.